కొడుకు మంత్రి, తండ్రి చక్రవర్తి. కోనసీమ రాజ్యంలో కొత్త రాజకీయానికి తెరలేచింది. ఇప్పుడు మంత్రి హోదాలో కొడుకు చక్రం తిప్పుతుంటే తండ్రి అందరినీ శాసిస్తున్నారు. పార్టీలోకి వచ్చిన వైసీపీ నేతలకు పెద్దపీట వేస్తూ దశాబ్దాలుగా పసుపు జెండాను నమ్ముకున్న వారిని పక్కన పెట్టేస్తున్నారు. పార్టీకి అండగా నిలిచిన వారిని కార్యాలయాల్లోనే కట్టేసి కొట్టడం దేనికి సంకేతం? అమాత్యుడి తండ్రికి కాకీలే ప్రైవేట్ సైన్యంలో మారిపోయారా? తండ్రి అతి ఆ అమాత్యుడికి ఎసరు పెట్టేలా ఉందా? రామచంద్రాపురం నియోజకవర్గంలో అసలేం జరుగుతోంది? మంత్రి ఆయనే, కానీ అక్కడ అన్ని నాయనే. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో కనిపిస్తోంది వింత పరిస్థితి. అధికారికంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ బాధ్యతలు నిర్వహిస్తున్న క్షేత్రస్థాయిలో మాత్రం ఆయన తండ్రి వాసంశెట్టి సత్యం అనధికారిక మంత్రిగా చెలరేగిపోతున్నారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలో ఏ పని జరగాలన్నా, ఏ పదవి దక్కాలన్నా సత్యం కనుసన్నలోనే జరగాలన్న అనధికారిక రూల్ అమలవుతోందట. అమాత్యుడి తండ్రి వ్యవహార శైలి పార్టీలో పాత తరానికి మింగుడు పడ్డం లేదు. కష్టకాలంలో ప్రాణాలకు తెగించి పోరాడిన కార్యకర్తలను కాదని అధికారంలోకి వచ్చాక వైసీపీ నుంచి వచ్చిన వారికి ఎర్ర తివాచీ పరచడం, ప్రశ్నించిన వారిని భౌతిక దాడులకు దిగడం చూస్తుంటే ఇక్కడ అసలు ప్రజాస్వామ్యం ఉందా లేక వాసంశెట్టి రాజరిక నడుస్తోందా అన్న అనుమానాలు వస్తున్నాయట అందరికీ. మంత్రి తండ్రి పెత్తనంపై సామాన్య ప్రజలే కాదు, పార్టీ క్యాడర్ కూడా లోలోపల రగిలిపోతోందట. రామచంద్రాపురం నియోజకవర్గంలోని సీలి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ పంపన శ్రీనివాస్పై జరిగిన దాడి ఉదంతం జిల్లాలో హాట్ టాపిక్ అయింది. పార్టీలో ఈ ఘటన తీవ్ర అలజడి రేపుతోంది. గ్రామ కమిటీ ఎన్నికల్లో అన్యాయం జరుగుతోందని ప్రశ్నించడమే ఆ దళిత నేత చేసిన నేరమా అన్న చర్చ జరుగుతోంది. చర్చల పేరుతో పిలిపించి పార్టీ కార్యాలయంలో నిర్బంధించి అనుచరులతో మంత్రి తండ్రి దాడికి దిగారని చెబుతున్నారు బాధితుడు. పార్టీ ఆఫీస్ని టార్చర్ రూమ్గా మార్చి తనను హింసించడం తీవ్ర కలకలం రేపుతోంది. దాడి తర్వాత జరిగిన పరిణామాలు చూస్తుంటే ఇది క్షణికావేశంలో జరగలేదని పక్కా ప్లాన్తోనే చేశారని అనుమానిస్తున్నారు. శ్రీనివాస్ను బెదిరించి బలవంతంగా తెల్ల కాగితాలపై సంతకాలు చేయించుకున్నారని, బాధితుడినే నిందితుడిగా చిత్రీకరించేందుకు మంత్రి తండ్రి వర్గం సిద్ధమైందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ట్రీట్మెంట్ కూడా చేయించుకోకుండా బాధితుడిని అడ్డుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. వెళ్ళి వచ్చి ఇంటికాడ కూర్చొని అలాగే వీళ్ళందరూ బాబీ గారు వీళ్ళందరూ పరామారి వచ్చి కూర్చున్నారు. ఇంటికాడ ఇక్కడ రమ్మని నేను రానండి, రాత్రి తీసుకెళ్ళి కొట్టేసి తీసుకెళ్ళి కొట్టించారు. ఇప్పుడు మళ్ళీ చంపేస్తారు, రమ్మ తాతాబి అర్జున్ రమ్మంటే రాత్రి తీసుకెళ్ళి కొట్టేశారు, సూపర్ చెత్త కొట్టారు. ఇప్పుడు మళ్ళీ చంపేస్తారా, నేను రాను బాబు అక్కడికి అని నేను ఇంట్లో కూర్చున్నాను. అలా పొద్దుంచి కూర్చుంటే ఇందాక రామచంద్రపురం సీఏ గారు అయ్యి వచ్చి జీప్లు ఎక్కించి చూసారట నన్ను రామచంద్రపురం స్టేషన్కి జనచేరి అంటారు. మీ డిమాండ్ ఏంటి చెప్పండి? నా డిమాండ్ ఏం కదా సార్, ఇప్పుడు నన్ను ఓ కార్యకర్త పోలు పని చేసిన కష్టపడి నన్ను కొట్టవచ్చి పని అంటే నాకు అర్థం అవ్వట్లేదు. పోస్టుల దాష్టికాలపై న్యాయస్థానాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. పక్క రాష్ట్రం తమిళనాడులో కస్టోడియల్ డెత్ కేసులో 9 మంది పోలీసులకు ఉరిశిక్షలు పడ్డాయి. రాష్ట్రంలో పల్నాడు, కడప జిల్లాలో రాజకీయం చేసిన సీఏలు సస్పెండ్ అయ్యారు. ఇన్ని జరుగుతున్న రామచంద్రాపురం పోలీసులు మాత్రం తమ బాధ్యతలను విస్మరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. బాధితుడు శ్రీనివాస్ ప్రాణభయంతో మొత్తుకుంటుంటే ఆయన ఫిర్యాదును నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. పైగా మంత్రి తండ్రి ఒత్తిడితో తనపైనే కేసు పెట్టేలా కుట్రలు జరుగుతున్నాయని బాధితుడు చెబుతున్నాడు. రామచంద్రాపురం పోలీసులు మంత్రి వాసంశెట్టి తండ్రి సత్యానికి వ్యక్తిగత సిబ్బందిలా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు బలంగా ఉన్నాయి. మంత్రి తండ్రి జోక్యం రామచంద్రాపురంలో టీడీపీకి తీవ్ర నష్టం చేస్తుందని తమ్ముళ్లు చెబుతున్నారు. ఇంత జరుగుతున్నా తండ్రిని మంత్రి వాసంశెట్టి కట్టడి చేయకపోవడం పార్టీ శ్రేణులను ఆశ్చర్యపరుస్తోంది. మంత్రి తండ్రి నిర్వాకాలు పార్టీ భవిష్యత్తుకు శాపంగా మారుతున్నాయని, ఇప్పటికైనా అధిష్టానం జోక్యం చేసుకోకపోతే రామచంద్రాపురంలో పార్టీ పతనం ఖాయమని క్యాడర్ హెచ్చరిస్తోంది. గ్రామ మాజీ సర్పంచ్కి ఇంత దారుణ అనుభవం ఎదురైతే ఇక సామాన్య కార్యకర్తల పరిస్థితి ఏంటనే ప్రశ్న వస్తోంది. తండ్రిని కట్టడి చేయకపోతే చివరికి వాసంశెట్టి పదవికే ఎసరొస్తోందని కొందరు హెచ్చరిస్తున్నారు.